సాధారణంగా పెద్ద భూమి, ఆ భూమిలో రన్‌వేలు, ఆ పైన ఏరోడోమ్‌లు ఇవన్నీ ఏర్పాటు చేసి నడిపేది ఎయిర్‌పోర్ట్. నీళ్ళల్లో విమానం దిగటం అంటే కూలిపోవడం అంటాం. కానీ నీళ్ళల్లో పడవలాగా ఆ పైన విమానంలాగా మూవ్ అయ్యేది. ఆ మధ్యన చంద్రబాబు గారు మన దగ్గర ఓ ట్రయల్ రన్‌లో సక్సెస్ అయ్యారు. ఆయన కూడా వెళ్లి ప్రయాణించారు. విజయవాడ కృష్ణా నదిలో బయలుదేరి శ్రీశైలం దగ్గర. తర్వాత అదేదో పెడతామన్నారు. అది కాలగర్భంలో కలిసిపోయింది. ఆయన ముఖ్యమంత్రి అయ్యాకనే చెప్పింది. అంతకుముందు జగన్ టైంలో కూడా అలాంటి ప్రయోగం చేశారు. కాబట్టి జగన్ ఎక్కలేదు అంతే. అప్పుడు జరిగింది. బట్ అది ఖర్చుతో కూడింది. ప్లస్ అంత వినోదానికి పబ్లిక్ యాక్సెప్ట్ చేయాలి. అది పక్కన పెడితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 28 వాటర్ ఏరోడ్రోమ్స్‌కి రంగం సిద్ధం చేస్తుంది. ఉడాన్ స్కీమ్ కిందన ఉడాన్ 3 స్కీమ్ కిందన వీటికి ఆపరేషన్స్‌కి సంబంధించిన క్లియరెన్స్ ఇస్తోంది. తద్వారా డబ్బులు పెట్టుబడులకు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది కాబట్టి ఆంధ్రాకి కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు.